వైకాపా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి సోమిరెడ్డిపై చేసిన ఆరోపణలపై విచారణ జరిపిన పోలీసులు ఎమ్మెల్యే చూపిన పత్రాలు నకిలీవని తేల్చారు. ఈ కేసులో నకిలీ పత్రాలు సృష్టించిన 3 చిత్తూరు జిల్లా వాసుల్ని అరెస్టు చేశారు. నిందితుల నుంచి ల్యాప్టాప్, స్టాంపులు, నకిలీ పత్రాలు, పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు. తనకు విదేశాల్లో ఆస్తులున్నాయంటూ కాకాని చేసిన ఆరోపణలపై సోమిరెడ్డి తీవ్రంగా స్పందించారు. విచారణ చేసి నిగ్గు తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో టోటల్గా 3 బృందాలు ఈ కేసు మీద వర్క్ చేయడం జరిగింది. చాలా చక్కగా వితిన్ నాట్ మోర్ దెన్ 10 డేస్లో ఈ టీమ్స్ అన్ని వర్క్ చేసి ఈ టీమ్స్కి నిన్న నైట్ ఒక మంచి సక్సెస్ అందింది. ఎస్టర్డే at around 1 AM we have arrested a person by name Pasupuleti Chiranjeevi alias Pasuparthi Chiranjeevi alias Mani Mohan. మనకి ఈ అన్ని ఇష్యూస్ చూస్తుంటే ఈ కేసుకి మనకి మెయిన్ పివటల్ పాయింట్ అండ్ మెయిన్ పివటల్ మ్యాన్ ఈ పసుపెట్టి చిరంజీవి అనిపిస్తుంది. మా ప్రైమా ఫ్యాసీగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చిరంజీవి అనేవాడు వీడి ఏజ్ 34 years, అడవి కొడంబేడు విలేజ్, ప్రిచ్టూర్ మండల్, చిత్తూరుకి చెందినవాడు. ఇయర్ 2000లో ఫస్ట్ వీడు మలేషియాకి వెళ్ళి అక్కడ వేరియస్ కెసినోస్లో ఒక స్టీవర్డ్ మాదిరిగా పనిచేశాడు. అదేవిధంగా 2007లో సింగపూర్కు వెళ్ళి అక్కడున్న కొన్ని ఇంపార్టెంట్ కెసినోస్ లైక్ శాండ్ రివార్డ్స్ కెసినో, జెంటింగ్ ఐలాండ్ కెసినో ఇలాంటి కెసినోలో స్టీవర్డ్షిప్ చేస్తూ ఫ్యామిలీని సపోర్ట్ చేయడం జరిగింది.